దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? క్షేమకరంగా ఉన్నారా? నిన్నటి దినమంతా క్షేమకరంగా గడిచిందని నేను నమ్ముతూ ఉన్నాను. నిన్నటి దినమంతా మీ దినచర్యలో, మీ వ్యాపార పనిపాటుల్లో దేవుడు కృప తోడై ఉండి మిమ్మల్ని నడిపించినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించున్నాడు. కుటుంబంలో అందరూ బాగున్నారు కదండి. మరి ఈరోజు ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించారా? ప్రార్థన చేసుకుని ఈ దినాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రతి నిమిషము, ప్రతి గడియ దేవుడు మనకిచ్చింది అది చాలా విలువైనది. ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి మాట చదువుతూ ఉన్నాను. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చూసారా? బొక్కావాని తైలములో, తైలము బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో వాడబడింది. అభిషేకానికి, పరిశుద్ధతకు, దేవుడి సన్నిధిలో ప్రత్యేకించబడిన దానికి తైలము అనేది మనం బైబిల్ గ్రంథంలో వాడడం జరిగింది. బొక్కావాని తైలం సువాసన, ఒక సువాసన కలిగిన బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడితే అవి వాసనే అంట. అవి చెడు వాసన కొడుతున్నాయంట. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మంచి ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదుగుతున్న ఆత్మీయ జీవితం, పరిశుద్ధతలో ఎదుగుతున్న ఆత్మీయ జీవితం, వాక్యానుభవంలో ఎదుగుతున్న ఆత్మీయ జీవితం, దేవుడి మందిరంలో ఎదుగుతున్న వాక్య జీవితము, లేకపోతే దేవుడితో సహవాసం చేసే జీవితంలో ఈ చచ్చిన ఈగల లాంటివి పాపపు కార్యాలు, పాపపు క్రియలు ఒకవేళ అందులో కలిస్తే, పడితే చెడు వాసన కొడతాడు. ప్రియబిడ్డ, నిజమే. దేవుడు ఆత్మీయంగా సువాసనగా మార్స్తే నిన్ను పాపపు కార్యాలకు అలవాటు పడి చచ్చిన ఈగల లాంటి వాటికి అవకాశం ఇచ్చి నీ జీవితంలో సువాసన పోయి కొంపు కొడుతుంది. కొంచెం బుద్ధిహీనత, వాక్యం చెప్తుంది, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానమును ఘనత కూడా తేలగొట్టేస్తుందంట. చూసారా? అంటే కొంచెం బుద్ధిహీనత ఎంత ప్రమాదం చూసారా? కొంచెం బుద్ధిహీనత ఎంత నష్టం కలిగి చేస్తుంది చూసారా? ఎంత బుద్ధిహీనత అంట జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తాట. అవి ఈ బుద్ధిహీనత మీద తేలిపోతాయంట. దీని బిడ్డలారా, చాలా జాగ్రత్త. తైలము లాంటి నీ సువాసన కలిగిన జీవితంలో చెడు వాసన కొట్టే వాటికి అవకాశం ఇస్తున్నావా? దేవుడికి నచ్చనివి, దేవుడు నిన్ను చూచినప్పుడు ఇంపైన సువాసనను ఆఘ్రాణించలేనివి, తైలపు పుట్టిన పగలు కొడితే ఆ ఇల్లంతా సువాసన వచ్చిందంట. అవును, మరి నీ జీవితంలో ఒక సువాసన కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తూ ఉంటే మరలా చెడు వాసన కొట్టేవాడిలా మారుతున్నావే, మళ్ళీ చెడు వాసన కొట్టి వానిలాగా మారుతున్నావే. ఆలోచన చేయి బిడ్డ. దేవుని సదులో ఒక సువాసనగా మార్చే వాక్యము, ఒక సువాసనగా మార్చే సహవాసం, ఒక సువాసనగా మార్చడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుని లోకం వైపు తిరుగుతూ, లోకాశుల వైపు వెళుతూ, విడిచిపెట్టిన దాని వైపు మరలా పరిగెడుతూ, ఒకవేళ నీ జీవితంలో ఆ సువాసన పోయి చెడు వాసన వస్తుందేమో. ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డలారా, బుద్ధిహీనత కొంచెం ఉన్నా జ్ఞానము ఘనత తేలగొట్టేస్తుందంట. బుద్ధిహీనతకు అవకాశం ఇవ్వకో. బుద్ధిమంతుడిగా నడవాలి. ఎవరు బుద్ధిమంతుడు పోలుతారు అంటే ఆయన మాట విని దాని ప్రకారం నడిచేవాడు బుద్ధిమంతుడు. మెలకుగా ఉండేవాడు బుద్ధిమంతుడు. బండ మీద కట్టుకునేవాడు బుద్ధిమంతుడు. అవును, కాబట్టి దేవుని సందులో నువ్వు బుద్ధిమంతుడిగా బ్రతకాలి. అజ్ఞానానికి, బుద్ధిహీనతకి అవకాశం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు కూడా నువ్వు దేవునికి సువాసనగానే ఉండాలి. ఎప్పుడు కూడా దేవునికి నువ్వు ఇష్టడుగా బ్రతకాలి.
ఎప్పుడు కూడా దేవుడికి నువ్వు సమీపంగానే బ్రతకాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ప్రభా మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. అయ్యా, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడితే చెడు వాసన కుట్టును అని వాక్యం చెప్పినట్లుగా ఒకవేళ నువ్వు సువాసనగా మా జీవితాలు మారుస్తూ ఉంటే, సువాసనగా మా జీవితాలను ప్రభా నువ్వు సరిచేస్తూ ఉంటే, మళ్ళీ చెడుకు అలవాటు పడి చెడు వాటికి అవకాశం ఇచ్చి వాళ్ళు కంపు కొడుతున్నావేమో. కొంచెం బుద్ధిహీనత నాయన జ్ఞాన ఘనతలను తేలగొట్టునని వాక్యం చెప్పింది. బుద్ధిహీనత మాలో రాకూడదని ఆయన జ్ఞానులుగా ఎదగడానికి సహాయం చేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, గర్భాలతో వారు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నేను స్తోత్రం, హాస్పిటల్లో ఉన్న జ్ఞాపకం చేసుకోండి, ఆపరేషన్ చేయించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దినచర్య అంతట్లను తోడు నడిపించండి. వివాహాలు కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకుని, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాను పట్టుకుంటారు. ఆమేన్. థ్యాంక్ యూ.